వీఆర్ ట్రయింగ్ టు అంటే బాధితులకు కానీ మిగతా వాళ్ళందరూ మనకు ఫోన్లు చేస్తున్నారు. సో యు ఆర్ ద రైట్ పర్సన్. అంటే మేము అక్కడ వీళ్ళని రిపోర్ట్ చేస్తున్నాం, కానీ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో కొంచెం చెప్పగలుగుతారా మేడం? అంటే బైక్ అరౌండ్ 3 AM అండి. బైక్ ముందు వెళ్తుంది, గుద్దారు. అంటే బస్సు గుద్దిందా, బైక్ స్లోగా వెళ్ళి బస్సు గుద్దిందా లేకపోతే అనేది అది క్లారిటీ ఇంకా లేదు. బట్ బైక్ అయితే గుద్దిందండి. గుద్దడం వల్ల అది అలాగా డ్రాగ్ ఆన్ చేసుకుంటూ పోయి అతను డ్రైవర్ పక్కకు పడిపోయాడు. ఈ బైక్ మాత్రం కింద స్టక్ అయిపోయింది. బైకర్ పడిపోయాడు, బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళి డీజిల్ ట్యాంక్ దగ్గర స్టక్ అయిపోయింది. ట్యాంక్ స్పార్క్ వచ్చిందండి. ట్యాంక్ ఫ్యూయల్ అంతా లీక్ అయింది, ట్యాంక్ బ్రేక్ అయ్యి. సో దాని వల్ల ఫైర్ వచ్చి ఈ కింద వైర్స్ కూడా కావడం వల్ల డోర్ లాక్ అయిపోయింది, అది ఓపెన్ అవ్వలేదు అని చెప్తున్నారు. సో అంటే ఒక బస్సు హై స్పీడ్ లోనే ఉండుంటుంది ఆ టైంలో, అండ్ బైకర్ కూడా రావడం. ఎస్ అండి. ఓకే, అంటే తర్వాత డీటెయిల్స్ అంటే ఎంతమంది సేవ్ అయ్యారు, అలాగే ఎంతమంది చనిపోయారు నేను అడగట్లేదు, ఎందుకంటే మీరు ఆ కార్యక్రమాల్లో ఉన్నారు, ఎఫ్ఎస్ఎల్ టీము అంతా తీస్తూ ఉన్నారు కాబట్టి. సో దాని గురించి కొంత ఏమైనా డీటెయిల్స్ ఇవ్వగలుగుతారా? అంటే 43 మంది ప్రయాణం చేస్తున్నారండి. సో యాక్చువల్లీ 44 ఉండాల్సింది, బట్ ఒక పర్సన్ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసుకున్నారు. సో 43. సో 43లో మనకి 23 సేఫ్ అండి. 23 వీ కుడ్ ట్రాక్, వీ కుడ్ టాక్ టు దెమ్. బట్ మిగతా 20లో 9 మంది ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. 11 డెడ్ బాడీస్ మనం బస్ లో మనకి కనిపించాయి. ఓకే, సో ఈ 9 మంది అంటే మిస్సింగా లేకపోతే ఏంటి అనేది ఏమైనా క్లారిటీ వస్తుందా? అంటే 9లో చూడాలండి. అక్కడ ఇంకా మనం అది పూర్తిగా అంటే ఇంక్వెస్ట్ అంతా టీం ఉన్నారు, బస్ లోపలికి అయితే ఎల్లో చేయట్లేదు. సో లోపల మనకి అవి 11 బాడీస్ అయితే కనిపిస్తున్నాయి. సో కింద ఇంకా ఏమైనా ఉన్నాయా ఏంటా అనేది మనకి ఒకసారి అది ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుందండి. ఓకే, ఈ 11 మంది ట్రీట్మెంట్ అవుతున్న వాళ్ళ గురించి ఏమైనా డీటెయిల్స్ అంటే వాళ్ళకి సేఫ్ అంత బానే ఉన్నారండి, అంత కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డేంజర్. అసలు చాలా మందికి కొంచెం చాలా చిన్న గాయాలైనాయి. మిగతా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి జీజీహెచ్ లో 6 ఉన్నారు. దాంట్లో 2కి కొంచెం ఫ్రాక్చర్స్ అయినాయి, క్యాల్కేనియం ఫ్రాక్చర్స్ ఇక్కడ లెగ్ కింద యాంకిల్ దగ్గర. సో మిగతా వాళ్ళంతా కూడా సేఫ్ ఉన్నారండి. ఓకే, అంటే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరిది పొరపాటు అని లేకపోతే ఎలా జరిగిందని అది ఇంకా తెలియాల్సి ఉందండి. అది ఇంకా తెలియాల్సి ఉందండి. ఓకే, థ్యాంక్ యూ సిరి గారు మొత్తం.